అది మానవుడు రూపంగా ధరించున్నాడు. ఎలా చెప్పండి? సమస్తలో ఎవరున్నారు ఇప్పుడు? అపవాది, దయ్యం ఒక ఆత్మ, మృగం ఒక ఆత్మ. సమస్తలో ఎవరున్నారు? మృగం ఒక ఆత్మ. నీవెళ్తే అక్కడ వెళ్తే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అనుకుంటావు, కానీ ప్రవక్త అంటున్నా అది దయ్యమాత్మ. ఓ ఇక ఊక్కుంటుంటారు ఓ ఓ అని. అదెవరు? దయ్యం ఒక ఆత్మ. ఊగించేది అది దయ్యం. ఎవరు చెప్పండి? అది ఊగించేది ఏంటి? దయ్యమై ఉన్నదే. ఎవరై ఉన్నారు? ఇందాక ఇదిగో పొద్దునే చంద్రశేఖర్ పాఠాలు పెట్టున్నా, అది సేమ్ సినిమా పాటలు అయ్యి ఉన్నాయి. మా పాస్టర్ ఎందుకు కాపాడతావు? సినిమా పాటలు కదా, అది సినిమా పాటలు లేక ఉన్నాయి. అది దయ్యం ఒక పాటలు. ఏం చెప్తాం పాపం, ఎన్ని పాటలు ఉన్నాయని ఒకటి మాట వింటుంటే అవి మనం వినుముది కాదు. ఏముంటాయి? వాళ్ళు దయ్యము ఆత్మతో పాడిన పాట. నిజంగా బంధువులు ఏమంటారంటే ఆత్మతో పాడిన పాటలు వేరుంటాయి, దయ్యము కమదారంతో ఆ స్వభావంతో పాడిన పాటలు వేరుంటాయి. నేను 2 రోజుల నుంచి శగా కష్టపడి నా తప్పుదం ఏంటంటే కోయమాట పాడాలా. ఎలా పాడాలంటే వర్తమానం కలుగుతూ పాడాలా. ఏం పాడాలా? ప్రజలు ఖండించాలా. ఆమేన్. ఈ జీవవాక్యం నుంచి తీయాలా. ఇక్కడ నుంచి జీవమున్నది, వాక్యంలో జీవమున్నది. ఆ జీవం నీలో పనిచేయాలా. నీకు స్వరం ఇచ్చినప్పుడు అక్కడ అయిపోకూడదు, ఇక ముందుకు వెళ్ళాలా. ఎక్కడ వెళ్ళాలా? ఆమె అక్కడ కొంతమంది పిల్లలనే చెప్తాను. చూడాలా, ఇటు విడాలా రాకేసి పాడమే కాదు, పాట రాసుకోవడం నేర్చుకోవాలి. వర్తమానం కలిపి అంతేకాదు, ఇంక వర్తమానం చదవాలా. వర్తమానం చదువుతున్నప్పుడు అక్కడ ఉంటుంది. సహోదరుడు తెలుగు అన్ని పాడుతున్నాయి. వాళ్ళు చూసి కాదు చూడుకున్నాడే. ఆ సహోదరుడు దేవుడు చూపించిందాక దేవుడు స్తోత్ర. ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి. ఏముండాలా? ఇంట్రెస్ట్ ఉండాలా. ఇంట్రెస్ట్ దేవుడు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలా. ఇక్కడ చెప్తున్నాడు అబద్ధ ప్రవర్తనగా పిలువబడెను. 3వ దశలో అతడు మృగంగా పిలువబడెను. 3వ దశలో ఎలా పిలువబడ్డాడ? మృగంగా మారితే ఎలా ఉంటుంది? మృగము చీల్చి తినే స్వభావం. మృగానికి ఏముంటుంది? చీల్చి తినే స్వభావం, చీల్చి చెండాడే స్వభావం. మృగానికి జాగ్రత్త, మృగానికి దయ ఉండదు. ఆమె జాలి దయ ఉండదు. మృగంగా మారబట్టే చూడండి. ఆమె ఈ భూమి మీద ఉన్నవాడిని బహుగా హింసిస్తుంది. ఏం చేస్తుంది? హింస. హింస అదే శ్రమ. శోధన వేరు, శ్రమ వేరు. గుర్తుపెట్టుకోండి. శోధన వేరు, శ్రమ వేరు. శ్రమ అనగా అది భయంకరంగా ఉంటుంది. శోధన మీద మామూలే, అలా ఉన్నది అలా పోతుంది. ఏంటో నిద్రపోతున్నావా?
వినండి, శోధన లేదు, మనం చెప్పండి, శోధన లేదు, శ్రమ లేదు. ఆ శోధన అలా వస్తుంది, అలా పోతుంది. శ్రమను భయంకరంగా ఉంటుంది. ఆ శ్రమతో పాటు వేదన అంతగా ఉంటుంది, భయంకరమైన శ్రమ. వినండి,